నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మదీక్ష ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీలకు తగిన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడారు. ఆర్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొన్నే మంజులా గౌడ్, టౌన్ అధ్యక్షులు కుంభం నాగరాజు, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లే సైదులు, ఫైన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మహిళా విభాగం ఉపాధ్యక్షులు వర్రే కవిత, బొమ్మగాని సైదులు వెంకటేష్, సూపర్ సైదులు వట్యాల శేఖర్, నల్లచెర్ల మధు, బానోత్ చంప్, పగిళ్ల శరత్, లింగాల సైదులు, వట్టే లింగరాజు, బోడపట్ల మధు తదితరులు పాల్గొన్నారు. ఒక మొనగాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకుల గుండెల్లో దడ పుట్టిస్తూ మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలైనటువంటి 80% పైనటువంటి మనందరి పక్షాన ఇవాళ మన పక్షాన గొంతుగా మరి యొక్క ప్రభుత్వాలను నిలదీస్తూ మరి వారి వర్గాల కోసం ఆమరణ నిరాహార దీక్షకు కోరుకున్నటువంటి అన్న బోడే రామచంద్ర యాదవ్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ కార్యదర్శిగా మా యొక్క పార్టీ పక్షాన పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ మరి మున్ముందు ఈ రాష్ట్రంలో మరి 44% రిజర్వేషన్లు కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాలను 44% రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లకు నిధులు కావచ్చు, బీసీలకు మన యొక్క రక్షణ చట్టం కావచ్చు, వాటిని సాధించడం కోసం ఈ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్న ఇస్తున్న ప్రతి కార్యక్రమంలో మరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు చేసేటటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామ్యమై మరి అన్నకు మద్దతుగా ఉంటామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన తెలియజేస్తూ మరి ఇప్పటికైనా సోదరులారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 70-80% మనం ఇవాళ ఒక్క కూత పెడితే ఈ రెడ్డి ఎలవకమ్మ పార్టీలు పక్కనే ఉన్నటువంటి కృష్ణానదిలో కొట్టుకుపోవడం మన పెద్ద కష్టం అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీరు అందరూ ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా మన వర్గాల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా మన కోసం ఇవాళ దీక్ష చేస్తున్నటువంటి నాయకుని ఆరోగ్యం క్షీణించిపోతా ఉంటే మరి ప్రభుత్వాలు నిమ్మకు నేరెడుతున్నట్టుగా చూస్తా ఉన్నాయి. ఇంకా కూడా మనం మన నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఈ పాలన పాలించిన సందర్భంలో మరొక బోడే రామచంద్ర యాదవ్ మాదిరిగా అనేక మంది ఈ ప్రభుత్వాల మీద మరి పోరాటం మొదలు పెట్టేటువంటి వాళ్ళని నక్సలైట్ల పేర్లతోని టెర్రరిస్టుల పేర్లతోని పొందబెట్టేటువంటి దుర్మార్గులు మరి పాలకులు అనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి సందర్భం మిత్రులారా. అందుకనే రామచంద్రన్న గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 70-80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అనేటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తూ మరి మనం అందరం కూడా మరి పీచి రామచంద్రన్న నాయకత్వంలో బయటకు వస్తే ఈ పార్టీలని మరి అధికారం నుండి దూరం చేసి ఏదైతే డిమాండ్లని ఇవాళ వాళ్ళతో అడుకోవడం కోసం మనం ఎలా దీక్ష చేస్తా ఉన్నామో మన ఓటు మనం వేసుకుంటే గారికి మా యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మరి సంఘీభావం తెలియజేస్తూ వారి ఆరోగ్యానికి మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని వారు చేస్తున్నటువంటి పోరాటం సఫలీకృతమై ఈ జాతుల కళ్ళలో ఆనందం ఇవ్వడం కోసం చేస్తున్నటువంటి పోరాటం విజయవంతం కావాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.